ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. సహోదరులు వసంతరావు గారి గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థనలో కోరుకుంటున్నాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. చేరువచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామంలో ఈ ఉదయకాలమందు వందనాలు, శుభములు తెలుగుపరుచుకుంటున్నాం. లేఖనం ఏమి చెప్పుచున్నది అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలో ఉంచుకుంటే ప్రార్థన. సర్వశక్తివంతుడవును, సర్వోన్నతుడవును, మహోన్నతుడు అయిన తండ్రి, మీ ఘనమైన బహు విలువైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయ కాలమున ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మల్ని సమకూర్చి మీ యొక్క లేఖనాన్ని చదువుకోవటానికి తండ్రి, మీ నామమున ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపిస్తున్న దయా, కృప, కనికరములను బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి, మీ సన్నిధికి చేరి వచ్చిన మీ యొక్క సేవకులను, పిల్లలను దీవించమని, ఆశీర్వదించమని, ఆయురారోగ్యములను ప్రసాదించమని తండ్రి మీ సన్నిధిని ప్రార్థన చేయుచున్నాం. సమయంలో సహోదరుడు, మీ కుమారుడు వసంతరావు గారు నాయన ఆరోగ్యం వరకు ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, తన ఆపరేషన్ చేసుకుని పడక మీదే ఉండి మీ వైపు చూస్తూ ఉండగా తండ్రి, గాయమును కట్టి తొందరగా అది మాన్పించి మీ మహిమ కొరకు నాయన ఆయన బ్రతుకులాగన వారి గృహంలో సమాధానమును ప్రసాదించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తాం. దయగలిగిన తండ్రి, దేనిని గూర్చి చింతపడవద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని మీ లేఖనం సెలవిచ్చిన రీతిగా నాయన నీ కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కుమారుని కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి, వారందరూ సంతోషించలాగా నాయన వసంతరావు గారి పట్ల మీ కార్యం జరిగించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తాం. ఈ సమయంలో వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి సహోదరులు తండ్రి దేవకిరణ్ గారి కొరకు, అనిల్ బాబు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. పాటలు పాడుచున్న వారి కొరకు ప్రార్థిస్తాం. సమస్తం నాయన మీ నామ ఘనత కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. రేపు ఉదయకాలం ముందు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధన కొరకు ముందుగా మీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తాం. సత్యమైనది, క్రమమైనది నాయన ఎక్కడెక్కడైతే మీరు అప్పగించున్నారో ఆయా క్రీస్తు సంఘములకు మీ ప్రజలను నడిపించి మీరే ఘనత మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరూ. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు భాస్కర్ రావు గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. సహోదరులు స్వామి గారు రెండవ కీర్తనగా పాడి వినిపిస్తారు. భాస్కర్ రావు గారు మీ ముందున్న స్పీకర్ గుర్తు మీద మౌత్ సింబలేషన్ చూడండి, దాని మీద ప్రెస్ చేయండి. మధ్యలో ఉంది కదా, మధ్యలో ఉన్న దాని మీద.
లాలయ్య గారు మీరు పాడండి పా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవుని మహిమార్థమై పాట పాడుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, సంకటములన్నింటిని సవరించి సంకటములన్నింటిని సవరించి సమాధి నుండి విమోచించి చల్లని దయమన కిరీటముగా ఉంచి ఆ ఆ ఆ చల్లని దయమన కిరీటముగా ఉంచి సతతము మనలను బ్రోసిన దేవుని, సతతము మనలను బ్రోసిన దేవుని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, పాపములన్నీ క్షమించువాడు, ఆ పాపములన్నీ క్షమించువాడు, దోషములన్నీ సవరించువాడు, కోపము జూపక శాపము బాపి ఆ ఆ ఆ కోపము చూపక శాపము బాపి కాపరి అయి మనల కాసిన కర్తను, కాపరి అయి మనల కాసిన కర్తను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నిత్యము తానై ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము తానై అమితమైన మన శాపంబులకై, అమితమైన మన శాపంబులకై అశువులర్పించిన దేవసుతుని, అశువులర్పించిన ఆ దేవసుతుని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా.
ఆ ఆ వందనాలయ్యా, వందనాలు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడొచ్చు మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనండి. పాడుతున్నాను. సంజారాగము చూపట్టుచు ఆ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని ఎంత స్వచ్ఛమును కలలను కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు షారోను పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది షారోని పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది బలురెక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది బలురెక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది పరిమళ తైలపు సువాసన గలది పరిమళ తైలపు సువాసన గలది నిసగస ఘమధమ సగగమ మదని నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది మనోహరమైన ముఖము మధురమైన స్వరమును మనోహరమైన ముఖము మధురమైన స్వరమును ముడత మచ్చ కళంకము లేనిది ముడత మచ్చ కళంకము లేనిది నిసగస ఘమధమ సగగమ మదని నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు క్రీస్తుని రక్తముతో కడగబడినది పరిశుద్ధాయం కృతి సిద్ధపడినది క్రీస్తుని రక్తముతో కడగబడినది పరిశుద్ధాలయం కృతి సిద్ధపడినది వరును పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది వరును పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది అది ఏ వధువైన క్రీస్తు సంఘము అది ఏ వధువైన క్రీస్తు సంఘము నిసగస ఘమధమ సగగమదని నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు అన్నారండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సమయంలో లేవియా కాండము
8వ అధ్యాయము వాక్య పఠన భాగంగా చదువుకుందాము సహోదరులు. అప్పారావు గారు మొదటి నుంచి 18 వచనాలు చదివి వినిపిస్తారు. సహోదరి జ్యోతి గారు 19వ వచనం నుండి 36వ వచనం వరకు చదివి వినిపిస్తారు. అందరికీ వందనాలండి. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ రూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని బత్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడి రాగా మోషే సమాజముతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించెను. తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఎపోదును వేసి ఎపోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఎపోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమును వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మగధనమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులు ఉంచిరి. దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారార్థము చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పూసి దాని ప్రతిష్ఠించెను. మోషే అంత్రముల మీద కొవ్వు అంతటిని కాలేజము మీద వాపును 2 మూత్ర గ్రంథములను వాటి కొవ్వును తీసి బలిపీఠము మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలెమునకు
అవతల అగ్ని చేత కాల్చివేసెను. తర్వాత అతడు దహన బలిగా ఒక పొట్టేళ్లను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేళ్లు తల మీద తమ చేతులు ఉంచిరి. అయిపోయిందా బాబు? అయిపోయింది అన్నయ్య. అందరికీ వందనాలండి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠం చుట్టూ దాని రక్తంను ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను ఊడదీసి దాని తలను, అవయవములను, క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను. అది యెహోవాకు హోమము. అతడు రెండవ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దాన్ని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుడి చేతి బొటన వేలి మీదను, అతని కుడికాలి బొటన వేలి కొన మీదను దాన్ని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొటన వేలి మీదను, వారి కుడి కాళ్ల బొటన వేలి మీదను ఆ రక్తంలో కొంచెము చెమిటెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తరువాత అతడు దాని క్రొవ్విన తోకను, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి క్రొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను, నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యము, ఒక పలచని అప్పమును తీసి ఆ కొవ్వె మీదను, ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను, అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యము మీది వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టాపనలు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీది రక్తంలో కొంతయు తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను దాన్ని ప్రోక్షించి అహరోనును, అతని వస్త్రములను, అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను: ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దాని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసములోని భక్ష్యములలోను మిగిలినది అగ్ని చేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ఠ దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయములలో ప్రతిష్ఠను చేయుచుండెను. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించిన సహోదరులకు వందనములు తెలియజేస్తూ, సహోదరులు
అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరి వచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేవియ కాండము 8వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. అయితే ఈ 8వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యాజకులను ప్రతిష్ఠించుట, 7వ అధ్యాయం వరకు బలులు అర్పించాలి, ఎలాంటి బలులు అర్పించాలి, ఏ విధమైన బలి ఏ విధమైన ఉపయోగకరంగా ఉంటుంది అని బలుల గురించి లేవికాండము 1 నుంచి 7 అధ్యాయాలు అయితే తెలియజేశాయి. ఈ 8వ అధ్యాయంలో మరి ఆ సాక్ష్యపు మందసము లేదా సాక్ష్యపు గుడారము అక్కడ పనిచేయుటకు యాజకులను ప్రతిష్ఠించుట ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలు మొదటి యాజకులుగా అహరోను మరియు అతని కుమారులు 7 రోజులు పవిత్రీకరణను వివరిస్తూ ఉంది. ఈ గంభీరమైన వేడుకలో మోషే బహిరంగంగా కడుక్కోవడము, వారికి ప్రత్యేక యాజక వస్త్రాలు ధరించడము, నూనెతో అభిషేకము చేయడము మరియు దేవుడు వారిని గుడారములో పవిత్ర సేవ కొరకు వేరు చేయమని ఆజ్ఞాపించినట్లుగా నిర్దిష్ట బలులు అర్పించడము, ఎద్దు, పొట్టేళ్ళు, పులియని రొట్టెలు, ఇటువంటి బలులు అర్పించడము జరిగింది. ఇది దేవుడు మరియు ఇశ్రాయేలుల మధ్య వారి మధ్యవర్తిత్వాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. లేవికాండము 8వ అధ్యాయంలో ముఖ్య సంఘటనలను పరిశీలన చేద్దాం. ఏమిటి ముఖ్య సంఘటనలు అంటే సమీకరించడము, శుద్ధి చేయడం. 1 నుంచి 13 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు శుద్ధి చేయడము మరియు సమీకరించడము అనేది చూస్తాం. దేవుడు మోషేను గుడార ప్రవేశం వద్ద ఇశ్రాయేల్ అందరినీ సమీకరించమని ఆదేశించాడు. తరువాత మోషే అహరోను మరియు అతని కుమారులను నీటితో కడిగి వారి అధికారిక యాజక వస్త్రాలు, ఏఫోదులు, రొమ్ము కవచాలు మరియు ఊరిము తుమ్మిములతో కూడిన ప్రతి వారికి నిర్ణయించిన కిరీటాలు, ఇది వారికి అధికార ప్రవేశాన్ని సూచిస్తుంది. అంటే జనులందరినీ పిలిపించి వాళ్ళ ముందు వీరిని శుభ్రపరిచి తరువాత యాజకులు వేసుకోవలసిన వస్త్రాలను వాళ్ళకి ధరింపజేశారు. 1 నుంచి 13 దాకా ఈ విషయాలను అయితే మనము చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అట్లు 9వ వచనం చివరి భాగం, ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అంటే దేవుడు ఏదైతే ఆదేశించాడో వాటిని మాత్రమే మోషే చేశాడు. ఇక్కడ మోషే ఎంత గ్రేట్ పర్సన్
అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అదే అచ్చుగుద్దినట్లుగా చేశాడు. తన సొంత మాటలు, తన సొంత ప్రవర్తన, తన సొంత జ్ఞానము ఎక్కడా ఆయన ఉపయోగించలేదు. తరువాత 14 నుంచి 17 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు 14వ వచనం, ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరలా ఏమి తెలియజేశాడంటే, పాప పరిహారార్థ బలి అర్పించుట. మొదట శుభ్రపరిచారు, తర్వాత వస్త్రాలు వేశారు. ఇప్పుడు వారి నిమిత్తము, ఎవరి నిమిత్తము? యాజకుల నిమిత్తము బలి అర్పించాలి. 14 నుంచి 17 దాకా ఈ విషయాలు ఉంటాయి. అహరోనును మరియు అతని కుమారులు ఒక ఎద్దుపై తమ చేతులు ఉంచి వారి పాపాలను దాన్ని ప్రతీకగా బదిలీ చేశారు. ఆ ఎద్దును పాప పరిహారార్థ బలిగా అర్పించారు. దాని రక్తాన్ని బలిపీఠంపై పూశారు. అంటే వీళ్ళు ఆ యొక్క గుడారంలో పని చేయాలంటే వారు పరిశుద్ధులు కావాలి. ఒక వ్యక్తి తను తాను నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా చేసుకోలేడు. అయితే ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలన్నా పరిశుద్ధుడు అవ్వాలన్నా తన పాపాలు కడుక్కోవడానికి పాప పరిహారార్థ బలిని వాళ్ళు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 17వ వచనంలో వారి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించడం జరిగింది. అయితే 18వ వచనం నుంచి 21వ వచనం దాకా చూస్తున్నప్పుడు దహన బలి కూడా అర్పించబడింది. దేవునికి సమర్పణ మరియు స్తుతిని సూచించే దహన బలిగా ఒక పొటేలును అర్పించేవారు. అంటే వీరు దేవుని పనికి సమర్పించుకున్నట్లుగా, దేవునిని స్తుతించే విధముగా వీరు ఉంటారు అన్న దానికి సాదృశ్యంగా దహన బలిని కూడా ఇచ్చారు. అయితే పైనేమో ఎద్దుని అర్పించారు, కిందనేమో గొర్రె అంటే పొటేళ్లను అర్పించినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, 22 నుంచి 32 వరకు మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిష్ఠిత నిర్ణయం చూడండి. మరలా చెప్తూ ఉన్నాను, స్నానం చేయించారు, బట్టలు వేయించారు, ఎద్దును అర్పించారు పాప పరిహారార్థ బలిగా, పొటేలను అర్పించారు దేవుని సమర్పణగా. ఇప్పుడు వాళ్ళని ప్రతిష్ఠించడానికి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మరొక పొటేలను ఈ యాజకులు అంటే దానిని అర్పించి యాజకులు కుడి చెవులు, బొటన వేలు మరియు కాలి వేళ్లపై పూసి అంటే రక్తాన్ని పూసి దేవుని చిత్తాన్ని వినడానికి, చేయడానికి, నడవడానికి అంకితము తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ రక్తాన్ని కుడి చెవికి, బొటన వేలికి, కాళ్ళవేలకి ఎందుకు పూసారంటే 3 భాగాలకు పూయబడింది. గల కారణం వినాలని, చేయాలని, నడవాలని. దేనిని బట్టి అంటే దేవుని చిత్తాన్ని బట్టి. దానికి సాదృశ్యంగా వాళ్ళు ఆ యొక్క రక్తమును అలా చేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. తర్వాత అక్కడ ఉన్న సాక్ష్యపు మందసము ప్రవేశ ద్వారం వద్ద మాంసము మరియు రొట్టెలతో కొంత భాగాన్ని తిన్నారు. ఇది సేవలో వారి భాగస్వామ్యాన్ని సూచిస్తూ ఉంది. మరియు మిగిలిన వాటిని కాల్చారు. అంటే అక్కడ పనికి ప్రతిష్ఠింపబడిన తరువాత అక్కడ అర్పించిన దానిలో కొంత ఆహారమును, మాంసమును తిని వారు ఆ సేవలో
భాగస్థులైనట్లుగా ఇక్కడ నిర్ణయించుకున్నారు. ఆ కార్యక్రమంలో ముందుకు వెళ్ళారు. 33 నుంచి 36 వచనాలు ఏం చూస్తామంటే 7 రోజుల ప్రతిష్ఠత. ఏ కార్యమైతే చేశారో 7 రోజులు కూడా దానిని పునరావృతం చేయాలని అహరోను మరియు అతని కుమారులను వారి విధుల కోసము పూర్తిగా ప్రతిష్ఠించడానికి వారిని ప్రజలకు మధ్యవర్తులుగా స్థాపించడానికి శుద్ధి, అభిషేకము మరియు అర్పణల మొత్తము ప్రక్రియ 7 రోజుల పాటు ప్రతిరోజు పునరావృతం అయ్యింది. ప్రాముఖ్యమైన విషయాలు: యాజకత్వాన్ని స్థాపిస్తూ ఉంది, శుద్ధీకరణ సమర్పణ జరిగింది. ఈ అధ్యాయంలో ఈ వచనాలు అయితే ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలామంది అనుకునే ఆలోచనలు ఏంటంటే సేవకుణ్ణి ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈరోజు ఉన్న సమాజాలలో మన జ్ఞానముతో కాదు కానీ దేవుని జ్ఞానముతో, దేవుని మాట చొప్పున ఆ పని చేస్తే ఆ పని సజావుగా సాగడానికి అవకాశం ఉంటుంది. దేవుడు యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఈ యాజకత్వము సేవని ఏర్పాటు చేసేది ఎవరు అంటే దేవుడే. అంటే ఈరోజు సేవని, ఒక సేవకుని ఏర్పాటు చేసేది ఎవరంటే దేవుడే. దేవుడు సౌలు దగ్గర ఒక విషయం అంటూ ఉంటాడు, సమూయేలు దగ్గర ఒక విషయం అంటాడు. అయ్యా, వాళ్ళు నా మాట వినడం లేదు అంటే, వాళ్ళు నీ మాట వినకపోవడం కాదు కానీ నా మాటలనే వాళ్ళు తృణీకరించారు. అంటే ఒక దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి మాటలు మనం వినడం లేదు అంటే, వారిని మనం తృణీకరిస్తున్నామంటే, వారికి వ్యతిరేక భావజ్వాలాలు మనం కనపరుస్తున్నామంటే మనము దేవునినే నిరాకరించిన వారం అవుతాం. ఎప్పుడు అంటే ఆ వ్యక్తి వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు మనము వారిని తృణీకరించకూడదు. కాబట్టి శుద్ధీకరణ, అభిషేకము, స్నానము చేయించడం దేనికి అంటే పవిత్రతను సూచిస్తూ ఉంది. పవిత్ర వస్త్రాలు ధరించడం దేని సూచిస్తుంది అంటే వాళ్ళు సాధారణమైన వ్యక్తులు, వారు సాధారణమైన వ్యక్తులు కారు, దేవుని సేవకులు. నూనెతో అభిషేకం చేయించారు. దేవుని ఆత్మ శక్తి వారిపై ఉందని గుర్తు. కాబట్టి స్థానానికి పవిత్రత, వస్త్రాలకి దేవుని సేవకులని, అభిషేకానికి దేవుని ఆత్మను కలిగి ఉన్నవారని. సందేశం ఏమిటంటే దేవుని సేవకు బయలుదేరే ముందు శుద్ధి, విధేయత మరియు దేవుని శక్తి ఎంతో అవసరం. అందరూ చేయడానికి అవకాశం ఉంది కదా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. మేము అందరం బయలుదేరతాము అని అనుకునే వాళ్ళు ఉంటారు. 4 మొక్కలు చదివిన వాళ్ళు చెప్తా అంటారు, 40 మొక్కలు చదివిన వాళ్ళు చెప్తా అంటారు. అయితే ఓకే, అందరూ చెప్పచ్చు. కానీ ఎప్పుడు అంటే తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. ఈరోజు మనమే చాలా లోపాలు పెట్టుకుని మన కుటుంబాలనే మనం ఏలకుండా సమాజాన్ని వేలాలని బయలుదేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న తప్పులు సరిదిద్దుకోకుండా లోకాన్ని సరిదిద్దాలి అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వారిని వారు శుద్ధి చేసుకుని వారు ముందుగా విధేయత కలిగి ఉండి దేవుని శక్తిని పొందేవారుగా ఉండాలని కూడా ఈ విషయాలు వివరిస్తూ ఉన్నాయి లోతైన అర్థాలు. బలులు, అర్పణ చూస్తున్నప్పుడు 3 రకాల బలులు, అక్కడ 3 రకాల పనులు చేశారు, ఇక్కడ 3 రకాల బలులు అర్పించారు. ఏమిటి అంటే పాప బలి, పాపాలను శుద్ధి చేసుకున్నాడు. దహన బలి, పూర్తిగా దేవునికి అర్పణ జరిగింది. ప్రతిష్టార్పణ బలి, యాజకత్వానికి అధికారిక ముద్రగా జరిగింది. మోషే రక్తాన్ని చెవి మీద, బొటన వేలి మీద, పాదముల మీద పూశాడు. అంటే
వాళ్ళు వినడము, పని చేయడము, నడవడము అన్నీ దేవునికే అర్పితం. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, ఏ సేవకుడైతే వారి యొక్క జీవితంలో ప్రతిష్ఠింపబడిన తర్వాత వారి పని, వారి యొక్క నడవడిక, వారి యొక్క జీవితము దేవునికే అర్పితముగా ఉండే విధంగా జీవించాలి అని కూడా మనం నేర్చుకోవచ్చు. దీనిలో ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అంటే, దేవుడే ఎన్నుకుంటాడు. పవిత్రత లేకుండా సేవ లేదు. ఒక వ్యక్తి సేవ చేయాలంటే ముందు పవిత్రుడు కావాలి. పవిత్రత సంపాదించకుండా, విధేయత లేకుండా సేవ చేయడం అనేది అసంభవము. తర్వాత బలి లేకుండా ఆశీర్వాదము లేదు. కాబట్టి బలులు అర్పించారు. యాజకులు ప్రజల కోసం దేవుని దగ్గరికి వెళ్ళేవారు. నేడు యేసు అనే మన ప్రధాన యాజకుడు మన కొరకు దేవుని దగ్గర మన కొరకు విజ్ఞాపన చేసేవాడుగా కూడా ఉన్నాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి సమయం అయితే అయిపోయింది. కాబట్టి ఈ యొక్క విషయాలను మీరు గ్రహించి మీ జీవితంలో ఎలా అన్వయించుకుంటే మనకి మేలుకరము, సరైన అన్వయింపుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని ఈ అధ్యాయము ఈ యాజకుడు యొక్క ప్రతిష్టతను తెలియజేస్తుంది. కాబట్టి సేవకులను ప్రతిష్ఠించేటప్పుడు, అంటే వారిని ఎంచుకునేటప్పుడు వారిలో చూడవలసిన కోణాలు అనేది కూడా కొంచెము సిమిలర్గా మనం ఆలోచన చేయాలని తెలియజేస్తూ, ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన సహాయం మరి ఒకసారి కోరవలసిందిగా సహోదరులు అప్పారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమునకు మరి ఒకసారి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో నాయన మా సహోదరుడు, మీ కుమారుడు నాయన, మరి యవన ప్రాయంలో ఉన్నటువంటి నాయన సహోదరుడు అనిల్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, తాను వివరించినటువంటి సంగతి మీ నామమునకు మరుగై ఉండలేదు దేవా. అనేక చోట్లకు నాయన నడిపించి విరివిగా మీ యొక్క సేవలో పనిచేయులాగన నీ కుమారునికి కావలసిన జ్ఞానమును, ఆయురారోగ్యములను, వివేకమును అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, తన భార్యను, కుమారుడును, కుమార్తెని, తల్లిని, తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి వారి గృహంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి ఆయురారోగ్యములను, స్వస్థతను అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. అలాగుననే మా మధ్యలో మరి సహోదరులు దేవకిరణ్ గారు ఉన్నారు. వారు నాయన ప్రతిరోజు చక్కనైనటువంటి సబ్జెక్టులను మాకు వివరిస్తూ ఉండగా తండ్రి, తనకు రావలసినటువంటి దీవెనలో ఆశీర్వాదములు నాయన మీరు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తాం. వారి కుటుంబం యావత్ మందిని మీరు దీవించండి. వారి గృహంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించండి. ఇలాగున అనేక చోట్ల మీ యొక్క వాక్యమును వివరించి అనేకులను మీ మార్గంలోనికి నడిపించడానికి నీ కుమారునికి కావలసిన సామర్థ్యమును, తగిన ఆశీర్వాదమును అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. సమయంలో వినుచున్న మాకు బద్ధకం కానీ, కునుకుపాటులు కానీ రాకుండా తండ్రి, ఎప్పుడు కూడా చురుకుదనం కలిగి, వాక్యం పట్ల ఆసక్తి కలిగి వినులాగన, వినిది ఇతరులకు బోధించేలాగున మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు
దేవకర్ణ గారికి ఈ యొక్క సమయం అంతటిని కూడా అప్పగిస్తున్నామండి. దేవకర్ణ గారు వారు సిద్ధపడినటువంటి ఈ యొక్క వాక్య భాగములు అన్నింటినీ కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ముందుగా మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడిన పరిమాణం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవునికి అనుగ్రహించబడిన విధానం గురించి, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసము, ఒక క్రైస్తవునిలో పరిశుద్ధాత్ముడు ఎలా నివసిస్తాడు అనే విషయాన్ని ధ్యానించాము. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవునికి ఎలా ఇవ్వబడ్డాడు అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. మిగిలిన విషయాలను ఈరోజు మనము ధ్యానిద్దాం. పరిశుద్ధాత్ముడు దేవుడు తన పరిశుద్ధాత్మ చేత క్రైస్తవుని ముద్రించుకున్నాడు. అలా ముద్రించడం ద్వారా తన సొత్తుగా చేసుకున్నాడు. అలాగే ఆయన మనకు వాగ్దానం చేసిన స్వాస్థ్యమునకు పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవుని హక్కుదారునిగా చేశాడు. ఈ స్వాస్థ్యము పొందబోయేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనకు ఒక ఆదరణకర్తగాను, సహాయకునిగాను, ఇంకా అనేక విషయాల్లో ఆయన మనతో ఉంటాడు. అందుకని ఒక ముద్రగా, ఒక సంచకరువుగా పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మను దేవుడు ముద్రగా అనుగ్రహించాడు. అయితే ఆ ముద్ర యొక్క అర్థం ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు అందులో మొదటి విషయం ఏంటంటే ఓనర్షిప్ అనేది అందులో మనకి కనపడుతుంది. ఓనర్షిప్ అంటే ఏమిటి అంటే యాజమాన్యం. మనము దేవుని యొక్క యాజమాన్యం కిందికి వెళ్ళిపోయాము. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది. ఇక్కడ తిమోతికి పౌలు గారు తెలియజేస్తూ, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అంటే ఆయన యొక్క గుర్తింపు లేక ఆయన యొక్క యాజమాన్యం కిందకి దేవుడు మనల్ని తీసుకున్నాడు. ఆయన తన వారిని ఎరుగును, అలాగే ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది. అంటే ఎవరైతే ప్రభువు నామాన్ని ఒప్పుకుంటారో వారు దుర్నీతి నుండి తొలగిపోవాలి.
అలాగే ఆ ఆ యొక్క అధికారపు ముద్ర, ఆ ముద్ర ఏమిటి అంటే ఆయన తన వారిని ఎరుగును. అంటే ఆయన ఆయన యొక్క యాజమాన్యం కిందికి, ఓనర్షిప్ కిందికి మనం వెళ్ళిపోయాం. ఆయన మనలను తన ఆత్మ ద్వారా ముద్రించుకొనుట ద్వారా మనము ఆయన చేత గుర్తించబడుతున్నాం. ఆయన గుర్తింపు కిందకి వెళ్ళిపోయాం. అలాగే ఈ గుర్తింపును గూర్చి మనం ఆలోచించినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాల్లో పౌలు గారు ఇలా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఈ విషయాన్ని చదువుకుందాం. ఎఫెసీ 1, 13, 14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక గుర్తింపు అనగా ముద్రించుట ద్వారా ఒక గుర్తింపు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ముద్రించుట ద్వారా ఒక ఓనర్షిప్ కిందికి మనం వెళ్ళిపోయాం. గుర్తింపు అనేది తన ఆత్మను అనుగ్రహించుట ద్వారా, తన ఆత్మను సంచకరువుగా ఇచ్చుట ద్వారా మనము ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాము. అంటే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుట ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఈ ప్రత్యేకమైన గుర్తింపు మనం ఆలోచించినట్లయితే ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువు అనే మాట జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ ఒక వస్తువును కొన్నప్పుడు ముందుగా ఇచ్చే ఒక బయానా, ఈ బయానాగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఇవ్వబడ్డాడు. అంటే మనము పొందే స్వాస్థ్యము మనము పొందేంత వరకు కూడా, అంటే ఒక వస్తువును లేక ఒక స్థలమును ఎవరైనా కొన్నప్పుడు ఆ యొక్క బయాన ఏం చేస్తుందంటే, ముందుగా ఇవ్వబడిన బయాన ఇంకొకరి సొంతం కాకుండా, ఇంకొకరు కొనకుండా, ఇంకొకరికి అమ్మబడకుండా అది కాపలా కాస్తుంది. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించుట ద్వారా ఆ పరిశుద్ధాత్మను మన స్వాస్థ్యమునకు, మనం పొందబోయే దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ స్వాస్థ్యం, నిత్య జీవానికి, ఆ పరలోకానికి భయానగా దేవుడు డబ్బులు ఇవ్వలేదు కానీ, వెండి బంగారాలు ఇవ్వలేదు కానీ, తన పరిశుద్ధ ఆత్మనే మన కొరకు అనుగ్రహించారు అనేది గొప్ప సత్యమై ఉన్నది. మన కోసం ఎంత గొప్ప కార్యం జరిగించాడో దీన్ని బట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక మూడో విషయం ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు ఈ ముద్ర ద్వారా ఒకటి మనం ముద్రించబడ్డాము, ఆ యాజమాన్యం కిందకు వచ్చాము. ముద్రించబడిన మనకు దేవుడు అనుగ్రహించే ఆ ముద్ర ద్వారా వచ్చే లాభాలు ఏమిటంటే, ఒకటి దేవుని యొక్క ఓనర్షిప్ కిందకు వచ్చాము, 2 దేవుని చేత గుర్తించబడ్డాము, 3వది మనకు భద్రత అనుగ్రహించబడతా ఉంది. మనము భద్రత అంటే ముద్ర ఏమి అనుగ్రహిస్తుందంటే సెక్యూరిటీని అనుగ్రహిస్తుంది, భద్రతను అనుగ్రహిస్తూ ఉంది. ఈ భద్రత ఎలాంటిది అనేది మనం
చాలా జాగ్రత్తగా ఆలోచించితే ఎవరు కూడా దాన్ని ఏమి చెయ్యలేనంత భద్రత. అంటే ఎవరు కూడా, అంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా దాన్ని దొంగిలించలేని, అపహరించలేని అంత భద్రత. ఆ ఇది మనం జాగ్రత్తగా గమనించితే ప్రకటన గ్రంథంలో మనకి ఒక ఉదాహరణ కనపడుతుంది. ప్రకటన గ్రంథం మనం చదువుకుందాం. 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము అంటే దేవుడు మనకు పరిశుద్ధాత్మను ముద్రగా ఇచ్చుట ద్వారా, లేక పరిశుద్ధాత్మ చేత ముద్రించుట ద్వారా ఆ భద్రత, దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క భద్రత ఎంత బలమైనది అనేది మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటికైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటికైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రంథం ఉంది. గ్రంథాన్ని చుట్టారు, గ్రంథపు చుట్ట అది. ఆ గ్రంథపు చుట్టకి 7 ముద్రలు వేశారు. ఈ 7 ముద్రలు ఎంత శక్తివంతమైన ముద్రలు అంటే, పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ యొక్క ముద్రలు విప్పి ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసే శక్తి ఎవరికీ లేకుండా పోయింది. అంటే ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న గ్రంథాన్ని గురించి నేను చెప్పడం లేదు. దేవుని ముద్రకున్న శక్తిని గురించి నేను చెప్తున్నాను. ఆ దేవుని ముద్ర యొక్క భద్రత ఎంత గొప్పదంటే, దాని పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎవరూ కూడా ఆ ముద్రను ఓపెన్ చేయలేరు. అంత బలమైన భద్రత దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని ముద్రించడం ద్వారా మన స్వాస్థ్యానికి అంత భద్రత అనుగ్రహించాడు. కనుక పరిశుద్ధాత్ముడు ద్వారా, పరిశుద్ధాత్ముని చేత మనకు ఇవ్వబడిన ఈ ముద్ర, లేక మనం ముద్రించబడిన ఈ విధానము మనల్ని ఎంత సేఫ్టీగా ఉంచుతుంది అంటే, ఒక ఓనర్షిప్ కిందికి మనల్ని తీసుకెళ్ళింది, ఒక గుర్తింపును మనకు అనుగ్రహించింది, ఒక భద్రత మనకు దయచేసింది. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇక మరొక విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ యొక్క ముద్ర ఎంత గొప్పదో మనం ఆలోచించినప్పుడు, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో కొన్నిటికి గుర్తుగా కొన్ని ఇవ్వబడ్డాయి, నిబంధనకు గుర్తులుగా కొన్ని ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన ఒక గొప్ప ముద్ర, లేక ఆ నీతికి ఒక సింబల్ ఏమిటంటే సున్నతి. సున్నతి అనేది వారి శరీరముల యందు ముద్రగా ఉంచబడాలి. ఈ ముద్ర అనేది
ఎంత గొప్పది అంటే అది ప్రాణాపాయకరమైన స్థితి నుండి కూడా రక్షించగలిగేంత గొప్పది. ఒక ఇశ్రాయేలీయునిగా, ఒక యూదునిగా మొట్టమొదట అతనికి ఇవ్వబడిన ఒక గొప్ప ముద్ర సున్నతి. అంటే ప్రతి మగవాడు. కనుక అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ సున్నతిని గూర్చి ఎంతో స్పష్టంగా ఆయన చెప్పాడు. ఈరోజు క్రైస్తవునిగా మనం గుర్తించబట్టకు దేవుడు సున్నతి అనే దానిని ముద్రగా ఇవ్వలేదు, కానీ పరిశుద్ధాత్మ చేత ఆయన మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకైతే సున్నతి ముద్రను వారి శరీరములందు అనుగ్రహించాడు. మనకైతే తన పరిశుద్ధాత్మను మన ఆత్మయందు ఆయన అనుగ్రహించాడు. ఎంత వ్యత్యాసం ఉందో మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దీని గురించి ఆదికాండము 17వ అధ్యాయము మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునయుందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. ఇక్కడ దేవుడు అబ్రహాముకి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా వాగ్దానం చేస్తున్నాడు. నీ తరువాత నీ సంతతిలో 4వ తరం వారు ఇక్కడికి వస్తారు అని ప్రక్కనే ఉన్న 15వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు. అయితే ఆ కనాను దేశాన్ని నిత్య స్వాస్థ్యముగా వారికి ఇచ్చాను అని దేవుడు చెప్పాడు. అయితే ఆ స్వాస్థ్యాన్ని పొందబో ప్రజలకు ముంగుర్తుగా సున్నతి నిబంధనను వారి దేహముల యందు ముద్రగా ఇచ్చాడు. చూడండి, అలాగే ఈనాడు క్రైస్తవునిగా నీకు దేవుడు కనాను దేశాన్నో ఇంకో దేశాన్ని ఇవ్వటం లేదు, కానీ పరలోకమును, నిత్య జీవమును, నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందేందుకు ముందుగానే ఒక గుర్తును మనకిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ చేత ముద్రించడం. 400 సంవత్సరాలు ముందుగానే ఆయన తన యొక్క అబ్రహాం యొక్క దేహమందు, అక్కడ నుండి ఆయన సంతతి యొక్క దేహమందు సున్నతిని ఆయన ముద్రగా ఇచ్చాడు. అందుకే రోమపత్రికలో మనం చదువుకున్న భాగానికి వెళ్తే 4వ అధ్యాయం 11వ వచనంలో, అతడు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందిన. ఈరోజు మన విశ్వాసానికి గుర్తుగా చూడండి, మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, అంటే మన విశ్వాసము ద్వారా, అంటే అక్కడ అబ్రహాము విశ్వాసము వలనైన నీతికి గుర్తుగా సున్నతి అనే ముద్ర ఇస్తే, మనము సత్యవాక్యాన్ని విని ఆ రక్షణ సువార్తను విని అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, అక్కడ అబ్రహామేమో యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దానికి గుర్తుగా
ఆయన ఏం పొందాడు అంటే సున్నతి అనే గుర్తును పొందాడు. ఈరోజు మనము రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతున్నాం. అక్కడ సున్నతి అనేది ఒక ముద్రగా ఇస్తే, ఇక్కడ ఆయన తన ఆత్మ చేత మనల్ని ముద్రిస్తున్నాడు. అక్కడ పొందబోయే స్వాస్థ్యము కనానుకి అడ్వాన్స్గా దేవుడు సున్నతి గుర్తును ముందుగా ఇస్తే, ఇక్కడ నిత్యత్వం అనే స్వాస్థ్యానికి గుర్తుగా ఆయన తన ఆత్మ చేత మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు. అంటే మనకు వాగ్దానము చేయబడిన స్వాస్థ్యానికి భద్రత దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరలోకంలో ముద్రించబడిన గ్రంథాన్ని ముల్లోకాల్లో ఎవరో కూడా తీసివేయలేరట, ఓపెన్ చేయలేరు, అంత భద్రత. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ముద్ర ద్వారా ఈ ముద్రను ఎవరో కూడా తీసివేయలేరు, అంత భద్రత దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక విషయాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలీలు వారు పొందబోయే స్వాస్థ్యానికి ముంగుర్తిగా వారి శరీరముల యందు సున్నతి అను ముద్రను వారు పొందుకుంటే, అది వారు పొందబోయే ఆ యొక్క స్వాస్థ్యానికి హక్కుదారులుగా చేసింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. వారు హక్కుదారులుగా కనాను దేశానికి వెళ్ళారు, దాన్ని స్వాధీనపరుచుకున్నారు, దాంట్లో ప్రవేశించారు. కానీ కొందరు అవిధేయత చేత ప్రవేశించలేకపోయారు. ఒకవేళ మనము కూడా వాక్యానికి అవిధేయులమైతే, మనము దేవుని ఆత్మ చేత ముద్రించబడినప్పటికీ స్వాస్థ్యాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను ముద్రించాడు కాబట్టి ఇక నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఆయన ఒక ఖండితమైన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే మీ విమోచన అనగా మీ యొక్క ఆత్మకు విమోచన కలిగేంత వరకు, లేక ఈ లోకము యొక్క విమోచన జరిగేంత వరకు కూడా, అనగా ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు కూడా మీరు పొందిన పరిశుద్ధాత్మను మీరు జాగ్రత్తగా పోగొట్టుకోకుండా కలిగి ఉండాలి. ఆయన దుఃఖపడతాడు మీ ప్రవర్తన ద్వారా. ఎందుకంటే ఈ 4వ వచనంలో, ఈ 4వ అధ్యాయంలో చాలా విషయాలు, అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా లేక దుఃఖపరిచే విషయాలు చాలా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఈ 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుంటే, కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. తరువాత అంటే ఈ ఎఫెసీలలో కోపంతో ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేకుండా జీవించే విధానం ఉంది. తర్వాత దొంగిలి వాడు ఇక మీదట దొంగిలకు అక్కరగలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుటకు కష్టపడవలను, మంచి పని చేయుచు కష్టపడవలను. ఇక్కడ పని చేయకుండా సోమరులుగా తిరిగే వాళ్ళు కూడా ఈ సంఘంలో ఉన్నారు. 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. అంటే దుర్భాషలాడేవారు కూడా ఉన్నారు. అంటే సోమరితనము దొంగతనానికి దారి తీస్తుంది. అలాంటి దొంగిలించే స్వభావము, అబద్ధాలాడే స్వభావము, అలాగే దుర్భాషలాడే స్వభావము, ఇంకా 31వ వచనానికి వస్తే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. వీరు క్రైస్తవులు అయ్యారు. అన్యులకు రాయటంలో ఈ పత్రిక క్రైస్తవులుగానే ఉండి ఈ చెడు అంతా కలిగి ఉన్నారు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఇక్కడ మీ యొక్క దుష్ట ప్రవర్తన, మీ చెడు ప్రవర్తన
మీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉంది. ఆయన మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. మీ ప్రవర్తన ద్వారా ఆయన దుఃఖిస్తూ ఉంటాడు. కనుక ఆయన విమోచన దినం వరకు ఉండాలి. మధ్యలోనే ఆయన పంపించేయొద్దు. ఆయన మీరు దూరం చేసుకోవద్దు. ఆయన దూరం అయ్యాడంటే, ఆయన మీ నుండి వెళ్ళిపోయాడు అంటే మీరు పోగొట్టుకుంటారు. మీ స్వాస్థ్యాన్ని మీరు పోగొట్టుకుంటారు. కనుక ఆయన విమోచన దినం వరకు ఉండవలసిన వాడై ఉండగా మీ యొక్క అయోగ్యమైన ప్రవర్తన ద్వారా ఆయన మధ్యలోని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ఇంకా అంత మాత్రమే కాదు, దుఃఖపట్టమే కాదు. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయంలో 15, 16, 17, 18, 19 వచనాల్లో మనకు మధ్యలో ఒక మాట కనపడుతుంది. ఏమిటంటే ఆత్మను ఆర్పకుడి అంటాడు. అంటే ఇక్కడ ఆత్మను ఆర్పకుడి అంటే ఏ ఏ భాషలో మాట్లాడుతున్నాడంటే, ఒక దీపము ఇంటి వారందరికీ వెలుగిచ్చే దీపాన్ని ఆర్పేస్తే ఆ ఇల్లంతా చీకటైపోతుంది. దాంతో పోల్చి చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మీలో ఒక దీపములాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. ఆయన ఇంకా ప్రజ్వరిల్లాలి. కానీ మీ అయోగ్య ప్రవర్తన ద్వారా ఆయన ఆర్పేస్తున్నారు. ఆర్పేయటం అంటే ఏంటి? లేకుండా పోవటం. అంటే ఒక క్రైస్తవుడు విమోచన దినం వరకు కలిగి ఉండవలసిన పరిశుద్ధాత్మ దేవుని తన అయోగ్యమైన అపవిత్రమైన ప్రవర్తన ద్వారా పోగొట్టుకుంటాడు. ఈ ముద్ర అంటే ఎవరు దొంగిలించలేనంత బలమైన ముద్ర, లేక ఎవరు ఓపెన్ చేయలేనంత బలమైన ముద్ర. శత్రువులు ఎవరు కూడా దాన్ని దొంగిలించలేరు. నీ పాపము, నీ అవిధేయతే దానిని, ఆ ముద్రను నీ నుండి దూరం చేస్తుంది. ముద్ర నీ నుండి దూరం అవటం ద్వారా నీవేమవుతావు అంటే నీ స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ముద్ర ఎలాంటిదో మనం చూస్తున్నాం. ముద్ర అధికారంతో కూడింది. ముద్ర మార్పు లేనిది, మార్చలేనంత ముద్ర. ఎవరు దాన్ని ఏమి చేయలేరు. ముద్ర అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది పాత నిబంధన చరిత్రలో ఆయా సందర్భాల్లో ఉపయోగించబడిన విధానాలను మనం చూస్తే, ఎస్తేరు గ్రంథం ఒకసారి మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. 8వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు కాగా, మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి అని అహష్వేరోషు రాజు వారితో మాట్లాడుతున్నాడు. అంటే రాజు ఉంగరముతో ముద్రించబడిన తాకీదు ఏ మానవుడు, ఆఖరికి రాజ్యంలో ఉన్న మంత్రులు, ప్రధానమంత్రులు ఎవరో కూడా మార్చలేరు. మార్చలేనంత బలమైన శక్తి ఆ ముద్రకు ఉంది. భూలోకంలో ఒక రాజుగారి ముద్రకే అంత బలం ఉంటే, దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్ను ముద్రించిన ఆ ముద్రకున్న అధికారము ముల్లోకాల్లో కూడా ఎవరు కూడా ఏమి చేయలేనంత, మార్చలేనంత బలమైనది. అంటే ఇక్కడ మనము భయానా గురించి ఇందాక మాట్లాడుకున్నాం. భయానా ఎంత శక్తివంతమైనది అంటే, నువ్వు ఎంత ఎక్కువ అమౌంట్ భయానాగా ఇస్తే, కొంతమంది 1/4 అంటారు, కొంతమంది 1/2 అంటారు. అంటే అమౌంట్లో, అంటే కట్టవలసిన అమౌంట్లో ఒక పావు వంతు నువ్వు భయానగా ఇస్తావా, లేక ఆ సగభాగాన్ని నువ్వు భయానగా ఇస్తావా, లేదా 3/4 వంతు భయానగా ఇస్తావా? ఎంత అమౌంట్ అక్కడ పే చేయబడితే, చెల్లించబడితే అంత బలము అక్కడ ఆ భయానకు వస్తుంది. అంత బలమైంది భయానా. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ భయానా
ఎంత బలమైనది అంటే ఇక్కడ పరిపూర్ణమైన చెల్లింపు జరిగిపోయింది. అది దేవుడు ఆత్మ ద్వారా. కనుక రాజు ముద్రకి అంత మరి దేవుని ముద్రకు ఎంత అధికారం ఉండాలి? అంత అధికారయుక్తమైన ముద్రతో దేవుడు నిన్ను ముద్రించాడు. తన పరిశుద్ధాత్మను మనకు ముద్రగా అనుగ్రహించడం ద్వారా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే మనము దానియేలు గ్రంథము చూసినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను. అంటే రాజు ఆయన సంతకం చేసి దాన్ని ముద్రించేశాడు. ఇంకా రాజుగారు కూడా ఏమి చేయలేకపోయాడు. దానియేలు అంటే ఇష్టం ఉన్న, అభిమానం ఉన్న, ఎలాగైనా దానియేలుని విడిపించాలని ప్రయత్నించినా ఆ రాజే దాన్ని మార్చలేనంత బలము ఆయన సంతకానికి, ఆయన ముద్రకు ఉంది. అందుకే రాజు కూడా ఏమి చేయలేకపోయాడు. అంటే ఇక్కడ ముద్ర యొక్క అధికారము, దాని యొక్క బలాన్ని, ఆ ముద్రకున్న శక్తిని కూర్చి మనం ధ్యానిస్తా ఉన్నాం. కనుక ముద్ర మార్పు లేనిది, మార్చలేనిది, ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేనంత శక్తివంతమైనది అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆలోచించినట్లయితే ముద్ర అంత గొప్పది. అంత గొప్ప ముద్రతో దేవుడు మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు అనే సంగతిని జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక అంత గొప్ప ముద్ర చేత దేవుడు నిన్ను ముద్రించుకున్నాడు. కనుక పరిశుద్ధాత్మ ముద్ర అనేది ఆషామాషి విషయం కాదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. తర్వాత ముద్ర మనకు ఒక హామీని ఇస్తుంది. ఒక హామీ. ఈ హామీ ఏమిటి అంటే చూడండి, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుందాం. 1వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనంలో ఇలా ఉంటుంది: ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆయన మనకు ముద్ర వేసి, తన ఆత్మ ద్వారా ఆయన మనకు ముద్ర వేసినట్లుగా ఇక్కడ చూడగలం. అలాగే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 5వ వచనంలో, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేని నిమిత్తము ఆయన మనల్ని సిద్ధపరిచాడు అంటే ఆయన మనకు అనుగ్రహించబడబోయే ఒక నివాసము, నిత్య నివాసము కొరకు ఆయన మనలను ముద్రించుకున్నాడు. కనుక దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. అలా సిద్ధపరిచిన ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆ యొక్క ఆత్మ యొక్క ముద్ర ఎంత గొప్పదో మనము చూడగలం. ఇక ఈ ముద్ర ఏమిటి అంటే మనకు దేవుడు అనుగ్రహించిన ముందస్తు హామీ. ఈ ముందస్తు హామీని మనం ఆలోచించినప్పుడు ఇది ఎంత గొప్పది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన ఆ యొక్క గొప్పతనాన్ని మనకు ఎలా తెలియజేస్తున్నాడంటే తన ఆత్మ ద్వారా, అనగా తన ఆత్మనే ఆయన ఇంకేవేవో ఇవ్వలేదు. అంటే తాత్కాలికమైనవి ఆయన మనకు అనుగ్రహించలేదు, కానీ ఆయన మనకు తన పరిశుద్ధాత్మ చేత, అంటే అంతకంటే విలువైంది ఇంకేమీ లేదు. కనుక పరిశుద్ధాత్మ చేత ముద్రించుట ద్వారా మనము ఆ యొక్క ముందస్తు హామీని మనము పొందుకున్నాం. ఆ యొక్క ముందస్తు హామీ ద్వారా మనము పొందబోయే నిత్య స్వాస్థ్యానికి హక్కుదారులంగా చేయబడ్డాం. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం.
కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే పరిశుద్ధాత్మ ముద్ర యొక్క విలువ, పరిశుద్ధాత్మ ముద్ర ద్వారా ఎన్ని లాభాలు లేకపోతే ఎన్ని ప్రయోజనాలు దేవుడు మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అనేక సత్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఈ ముద్ర యొక్క విలువ తెలియని వారు చాలా మంది పొరపాటు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి. నేను నిన్నటి దినం కూడా చెప్పాను. అపోస్తలులకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మకు ఇన్ని సంగతులు లేవు, ఇన్ని విషయాలు లేవు, ఇంకా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. క్రైస్తవునితో పరిశుద్ధాత్మని యొక్క సంబంధంలో మనం ప్రస్తుతము ముద్రించబడ్డాము అనే ఒక్క విషయాన్ని మాత్రమే ఇంతవరకు కూడా ధ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఇంకా చాలా సంగతులు దేవుడు మన కొరకు ఆయన అనుగ్రహించాడు అనే సంగతి జాగ్రత్తగా మనం పరిశీలించాలి. పెంతెకోస్తు దినాన అపోస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత వారు ఆ పరిపూర్ణమైన ఆత్మను లేక పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు భాషలు మాట్లాడారు. అక్కడ 2 విషయాలు జరిగాయి. ఒకటి, అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. బాప్తిసం పొందిన 3000 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయితే ఈ రెండిటికున్న వ్యత్యాసాన్ని మనం ఆలోచిస్తే చాలా మంది దేనిని గుర్తిస్తారు అంటే, అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అలాంటి పరిశుద్ధాత్మను పొందాలని ఆ యొక్క పరిమాణంలో పరిశుద్ధాత్మను పొందాలని వారి యొక్క ఆలోచన. అయితే ఇక్కడ ఒక విషయం నేను తెలియజేస్తాను. వారు భాషలు మాట్లాడే ద్వారా అక్కడ యూదులు ఎవరు కూడా మారలేదు. వారు ఆ పరిశుద్ధాత్మను పొందుకొని వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, వారందరూ భాషలతో మాట్లాడారు. సుమారు 15-16 దేశాల నుండి వచ్చిన వారి భాషలన్నీ వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది, నివ్వెరపోయారు, ఒక గందరగోళం ఏర్పడింది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా భాషలు మాట్లాడటం ద్వారా అక్కడ ఎవరికి మారు మనసు కలగల. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారానే వారికి మారు మనసు వచ్చింది. అంటే అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడిన ఈ యొక్క వింత కార్యాలు, అంటే భాషలు మాట్లాడటం లేక అద్భుతాలు చేయటం, ఇవేవి కూడా మనుషులు మార్చలా. మీరు అపోస్తలుల కార్యం అంతా చదవండి. అపోస్తలుల కార్యం అంతట్లో కూడా పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా రక్షణ ఎవరికి రాలా. అంటే అద్భుతాలు చేసే దాని ద్వారా, ప్రవచనాలు ప్రవచించడం ద్వారా, స్వస్థతలు చేయటం ద్వారా అక్కడేమీ జరగలేదు. 2వ అధ్యాయంలో భాషను మాట్లాడారు, అక్కడేం జరగల. కానీ పేతురు సువార్త బోధించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. నెక్స్ట్ 3వ అధ్యాయంలో పేతురు కుంటివాడైన ఒక మనిషిని స్వస్థపరిచాడు. అక్కడ ఎవరికీ మారు మనసు రాలా. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కానీ ఆ తర్వాత మనం ఆలోచించినప్పుడు 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన పరిచారకుల్లో ఒకడైన ఫిలిప్పు సమరయకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు సమరయులలో అనేకులు నమ్మారు. ఆ తరువాత నమ్మిన వారి మీద యెరూషలేము నుండి వచ్చిన పేతురు, యోహాను అపోస్తలులు వచ్చి చేతులుంచి వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అపోస్తలులకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ యొక్క వరము ద్వారా మారు మనసు, పాప క్షమాపణ ఎవరికి రాలేదు. కేవలం సువార్త ద్వారానే మారు మనసు, పాప క్షమాపణ వచ్చింది. ఈరోజు దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా ముద్రించుకున్నాడు. క్రైస్తవులంగా మనము సువార్తను విశ్వసించడం ద్వారా అయ్యాము. అందుకే రక్షణను గూర్చిన ఆజ్ఞలో ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే,
పరిశుద్ధాత్మ శక్తిని పొందుట ద్వారా మీరు రక్షణ పొందుదురు అని చెప్పలేదు, కానీ నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అని చెప్పాడు. ఈరోజు కొన్ని సంఘాలలో కొంతమంది సేవకులు మీరు రక్షణ పొందాలంటే ముందు ఆత్మను పొందాలి అని బోధిస్తున్నారు. ఆత్మను పొందుట అనే దానిని గ్రహించినప్పుడు అది రక్షణ యొక్క ఉద్దేశం కాదు. రక్షణ యొక్క ఉద్దేశము ఎందులో ఉందంటే సువార్తలో ఉంది. అందుకే రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని యొక్క శక్తి సువార్తలో ఉంది, పరిశుద్ధాత్మ కార్యాలలో లేదు. పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా దేవుని శక్తి ప్రదర్శన జరిగింది, కానీ సువార్త దేవుని శక్తిని ప్రదర్శించలా. అది అంతరంగములో ఉండే పాపమును హరించి వేసి మారు మనసుకు ప్రేరేపించి రక్షణ మార్గంలోనికి ఒక వ్యక్తిని నడిపించే మహత్తరమైన శక్తిగా దేవుడు సువార్తను అనుగ్రహించాడు. ఆ యొక్క సువార్త శక్తే ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తుంది. కనుక ఈరోజు చాలా మంది అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ మీద దృష్టి పెట్టారు, కానీ క్రైస్తవులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మీద దృష్టి పెట్టలేదు. క్రైస్తవునికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శాశ్వతమైనది. అందుకే పరిశుద్ధాత్మ అంతర్నివాసాన్ని గురించి నేను మాట్లాడుతూ ఎంతవరకు అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, విమోచన దినము వరకు మీరు ముద్రించబడ్డారు అన్నాడు. కానీ అపోస్తలులకు ఎప్పటి వరకు అంటే ఆ గ్రంథ రచన అయిపోయేంత వరకు అంతే. ఆ గ్రంథ రచన అయిపోయిన తర్వాత ఇక వారికి ఆ పరిశుద్ధాత్మ యొక్క వరంతో పని లేదు. కనుక ఆ పౌలు గారు చెప్తూ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పాడు. పూర్ణమైనది ఇంకా పూర్ణం చేయబడలేదు అంటే దేవుని యొక్క ఆ క్రొత్త నిబంధన గ్రంథము ఇంకా పూర్ణము చేయబడాల, అది ఇంకా ఉంది, అది పూర్ణము చేయబడాలి. అది వచ్చినప్పుడు పూర్ణము కానిది అనగా ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన అద్భుత కార్యాలు అంతరించిపోతాయి, అవి శాశ్వతమైనవి కావు అని తెలియజేశాడు. కనుక ఇక్కడ మనకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ యొక్క ఆ ముద్ర యొక్క విలువ, ఆ ముద్ర యొక్క సెక్యూరిటీ, ఆ ముద్ర యొక్క హామీ, ఆ ముద్ర యొక్క గవర్నమెంట్ అంటే ఓనర్షిప్, ఇవన్నీ ఆ ముద్ర యొక్క విలువను మనకు తెలియజేస్తున్నాయి. కనుక ఒక క్రైస్తవునిగా నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధాత్మ యొక్క విలువను నీవు గ్రహించుట ద్వారా ఇట్టి గొప్ప సత్యాన్ని గ్రహించగలవు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే నీలో ఉన్న పరిశుద్ధాత్మని గురించి నీవు గుర్తిస్తావు. కనుక ప్రతి క్రైస్తవుడు దేవుడు తనను ముద్రించిన పరిశుద్ధాత్మ యొక్క ముద్ర యొక్క ఉద్దేశమును, విలువను, ఆ గుర్తింపును ఎరిగి ఆ పరిశుద్ధాత్మ దేవుని పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ విలువ, ఆ ముద్ర యొక్క గొప్పతనం, ఆ ముద్రకున్న అధికారం, ఇంకా ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. మా తండ్రి, మీ మహాకృపను బట్టి ఈ గ్రూపులో చేరి ఎందరైతే కొన్ని దినాలుగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో, నేర్చుకుంటూ ఉన్నారో, వారందరి హృదయాలలో కూడా తండ్రి మీ ఆత్మను గూర్చిన విలువ, గుర్తింపు, శ్రద్ధ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, దేవత్వంలో
తండ్రి ఒక వ్యక్తిగా, అలాగే మీ రాజ్య సువార్త ప్రకటించుటలో ఆనాటి అపోస్తలులకు ఈనాటి క్రైస్తవులుగా మాకు మీరు వాగ్దానం చేసిన మీ ఆత్మను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి పరిశుద్ధాత్మ దేవునినే మీరు మాకు వాగ్దానం చేసిన ఆ స్వాస్థ్యానికి ముద్రగా ఇచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇంత గొప్ప ఆధిక్యతను మీరు మాకు ఇచ్చారు, ఇంత గొప్ప కృప మా పట్ల మీరు కలిగి ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించే భాగ్యము దయచేయండి. మా తండ్రి, ఆన్లైన్లో ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా వాక్యానికి లోబడి మీ ఆత్మచేత ముద్రించబడి ఆ ముద్ర ద్వారా కలిగే ప్రతి ప్రయోజనాన్ని పొందుకునే గొప్ప కృప దయచేయండి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, కనికరించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, అలాగే మరి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ తండ్రి మరి అనేక మంది చేత తండ్రి నింపబడుతూ ఉండగా మీరు బహుగా ఆశీర్వదించండి. ఇంకా తండ్రి క్రొత్త వారు అందులో చేరి ప్రతి దినము కూడా మీ యొక్క బిడ్డల చేత కొనసాగించబడుతూ తండ్రి మరి సంపూర్ణమైన వాక్యాన్ని నేర్చుకునే అట్టి అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకునే కృప వారి హృదయాలలో ప్రేరేపించమని వేడుకుంటున్నాం. అందుకొరకు ప్రార్థిస్తున్న వారందరినీ మీరు దీవించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మా సహోదరుడు తండ్రి మరి ఆపరేషన్ చేయబడి తీవ్రమైన నొప్పులతో బాధపడుతూ కూడా గ్రూపులో చేరి వాక్యాన్ని వింటూ ఉండగా ఆ సహోదరుని మీరు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి తండ్రి మీ కృపను ఆ కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, 2 చిన్న బిడ్డల కొరకు మేము ప్రతిదినం ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డలను మీరు స్వస్థపరచండి. వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మీ కృప చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే ఈ కార్యం అంతటినీ కూడా మీ కృప ద్వారా నిర్వహిస్తూ తండ్రి ఒకవైపు తన యొక్క వ్యక్తిగతమైన జీవన విధానంలో కొనసాగుతూ మరొక వైపు వేకునే అందరినీ మేల్కొల్పుతూ తండ్రి మరి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను కూడా నిర్వహిస్తూ తండ్రి ఎంతో ప్రయాసపడుతున్న మా సహోదరుడు రవి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే ఈ యొక్క గ్రూపులో ముందుగా లేవియ కాండాన్ని గురించి బోధిస్తున్న తండ్రి మరి మీ దాసుని మీరు బలపరచండి. మంచి శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. అలాగే పాటలు పాడిన వారు, ప్రార్థన చేసిన వారు, ప్రతి పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నిరంతరము నిరాటంకంగా ఈ యొక్క కార్యక్రమం మా ప్రభు రాకడ వరకు కొనసాగే కృప మీరు దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.